హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ లాస్ట్ సెట్ నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి. వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చడం ముందు నిన్న ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే కాలేజీలు ఏంటంటే మనకి నిన్న ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. ఆ నోట్లోనే 2 కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే చేంజ్ చేసుకోమనేసి ఏపీ లాస్ట్ సెట్ వాళ్ళు అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఆ కాలేజెస్ అయితే ఎవరైనా సెలెక్ట్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉంటే అది అయితే చేంజ్ అయితే చేసుకోండి. అలానే ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి 21 అంటే ఈరోజు రేపు ఉంటుంది. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేటప్పుడు 23 ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మనం పెట్టిన కాలేజెస్ ఉన్నాయా లేవా ఏంటి అనేసి. ఎందుకంటే వీళ్ళు డిజేబుల్ చేసి ఎనేబుల్ చేశారు కాబట్టి అసలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటరు. ఇంక ఇప్పుడు వరకు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏంటి అనేది ఒకసారి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇలా ఓటీపీ వస్తుంది. ఇక్కడ వ్యాలిడిటీ మీద క్లిక్ చేస్తారు, ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అప్లికెంట్ నేము, జెండరు, అలానే మనకు క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ 3 ఇయర్స్ వాళ్ళంటే ఇక్కడ 3 ఇయర్స్ కాలేజీలే కనిపిస్తాయి. 5 ఇయర్స్ అంటే ఇక్కడ 5 ఇయర్స్ కాలేజీలే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 5 ఇయర్స్ ఉంటే ఇక్కడ 3 ఇయర్స్ కాలేజీలు రమ్మంటారు అయితే రావు, అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ రీజియన్, కోర్స్ టైప్, ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూట్ టైప్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ ఏంటంటే ప్రైవేట్ ఏంటనే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలానే డిస్ట్రిక్ట్ ఆల్ పెట్టుకుంటే ఆల్, లేదంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని కాలేజీలు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కాలేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ అలానే అప్ అండ్ డౌన్ ఫస్ట్ ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇస్తే దాన్ని బట్టి ఇక్కడ డిలీట్ అంటే డిలీట్ చేసుకుంటారు. అలానే మీకు ఏ కాలేజీలు అంటే ఆ కాలేజీలు అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, సబ్జెక్ట్ 3 ఇయర్స్ ఏంటి మొత్తం ఆల్ ఇక్కడ వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే మనకి 23 చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ ఏమైనా కాలేజీలు యాడ్ చేద్దాం అనుకున్నా ఏంటంటే ఆ రోజు మనసు లాగిన్ అయ్యి కాలేజీలు అనేది యాడ్ చేసి ఫ్రీజ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేసేసి ఫ్రీజ్ చేస్తే ఎడిట్ కానీ మాడిఫై కానీ మళ్ళీ చేయలేరు ఫ్రెండ్స్. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీజ్ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఒకసారి మీకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఏమైనా చేంజ్ చేసుకోకూడదు అని ఇంకా కాలేజీలు ఫిక్స్ అనుకుంటే ఫ్రీజ్ చేసుకుని, లేదంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజే ఫ్రీజ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. అదైతే చూసుకోండి. ఇక్కడ మీరు ఏ కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. సేవ్ అని ప్రింట్ తీస్తే ప్రింట్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఏ కాలేజీలు సెలెక్ట్ చేస్తారో మీకు అయితే ఉంటుంది కాబట్టి. ఇదైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఒకవేళ క్రాస్ చెక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బెటరు మనం పెట్టిన కాలేజీలు ఉన్నాయా లేవా అనేసి. ఆల్రెడీ నిన్న వీడియోలోని 2 కాలేజీల గురించి అయితే లాస్ట్ సెట్ వాళ్ళు వచ్చేసి మనకి ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఆ 2 కాలేజీలు ఎవరైనా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేంజ్ అయితే చేసుకోండి. ఇదైతే అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.